నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, తల్లి గొప్పతనం గురించి ఓ కథ ఉందండి. అది చాలా మందికి తెలిసిన కథే. ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో తెలిపే కథ అది. బిడ్డల సుఖం కోసం ఎంతటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుందో తెలిపే కథ అది. ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అబ్బాయి ప్రేమను అమ్మాయి ఒప్పుకోదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా అమ్మాయి వెంట పడుతూనే ఉంటాడు. చివరికి ఆ అమ్మాయి నీ ప్రేమను నిరూపించుకోవాలంటే తల్లి గుండెను కోసి తీసుకురమ్మంటుంది. కొడుకు వెళ్లి తల్లిని గుండె కోసివ్వమనగానే ఇచ్చేస్తుంది తల్లి. తల్లి గుండె పట్టుకొని పరిగెడుతున్న కొడుక్కి మార్గం మధ్యలో దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అది చూసిన తల్లి గుండె అయ్యో దెబ్బ తగిలిందా అని బాధపడుతుంది. అంటే బిడ్డ తనను ఎంత ఇబ్బంది పెట్టినా కొడుకుని తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. ఈ కథ ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ సుల్తాన్ బజార్ లోని డి స్వాతి కలెక్షన్స్ కి వచ్చేసింది. మరి మార్కెట్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శైలేష్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం శైలేష్ గారు. నమస్కారం. ఇవాళ సఖీ ఫ్యాషన్ లో మా సఖులకు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు? ఇవాళ మీకు మొత్తం రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తా. డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఓకే, జనరల్ గా ఏమైతుంది మొత్తం రెడీ ఉంటది, బ్లౌజెస్ సెట్ కావు. ఆ బ్లౌజెస్ కి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ లో. రెడీ టు వేర్ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి చూపిస్తాం. ఓకే, ఆల్ సడన్ గా ఎవరికైనా ఫంక్షన్స్ వస్తే సారీ తీసుకోవాలి, మ్యాచ్ చేసుకోవాలి, డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూపిస్తాం. యాంటిక్ బ్లౌజ్ ఉంది, గోల్డ్ కలర్. దేనిపైన కూడా మ్యాచ్ అవుతుంది. ఇది సింపుల్ సూపర్ బ్లౌజ్ ఉంది, యాంటిక్ కలర్ ఉంది. యాంటిక్ కలర్ ఉన్న వల్ల సారీకి కూడా మ్యాచ్ అవుతుంది. క్రీమ్ సారీ, బ్లాక్ సారీ, బ్లాక్ గోల్డెన్ సారీ, దానికి మ్యాచ్ అవుతుంది. ఏ కలర్ కైనా సరే సెట్ అవుతుంది. యాంటిక్ కలర్ కదా, జనరల్ గా దేనిపైన కూడా సెట్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఫ్రంట్ ఉంది, ఇది బ్యాక్ డిజైన్ ఉంది. మీకు మొత్తం సింపుల్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో హ్యాంగింగ్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. ఓకే, అండ్ ఆల్సో బ్లౌజెస్ కూడా మనకి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ ఉంటుంది, మార్జిన్ ఉంటుంది మేడం, మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ ని బట్టి సెట్ చేసుకోవచ్చు. సైజ్ వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మనకి ఈ బ్లౌజ్ ఎంత పడుతుంది? ఇలాంటి దాంట్లో వెరైటీస్ ఉన్నాయి మేడం, స్టార్టింగ్ ఫ్రమ్ 600 to 2000. ఓకే అండి, 600 నుంచి స్టార్ట్ అవుతుంది. 600 నుంచి స్టార్ట్ అవుతుంది. డిజైన్ లో బట్టి. ఇది సింపుల్ సోబర్ ఉంది, ఇది తక్కువ ఉంటుంది. కొంచెం డిజైన్ లో హెవీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇవాళ రేపు క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. స్టిచింగ్ 500-600 అయిపోతుంది. అది ఇంక్లూడింగ్ బట్టా నుంచి 600-700 నుంచి స్టార్ట్ ఉంది. ఇంకా మనకి బ్లౌజెస్ వస్తుంటే ఇంకా హ్యాపీ. రెడీ బ్లౌజెస్ ఉంటాయి, వేసుకొని చూసుకోవచ్చు, ఫిట్టింగ్ అన్ని కరెక్ట్ ఉంటుంది. ఓకే అండి, లేదు ఇంకేమన్నా కొంచెం వెరైటీస్ కావాలంటే అప్పుడు స్టిచ్చింగ్ కి వెళ్ళొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఇది చూడండి మరి, యాంటిక్ బ్లౌజ్ విత్ నెట్. ఓకే, లోపల ఏమిటి బ్లాక్ లైనింగ్ ఇచ్చినారు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది, మొత్తం స్లీవ్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది మీకు. అవును, కింద మొత్తం లైనింగ్ ఉంది, బ్లాక్ బనారస్ ది. ఓకే, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూడండి, బ్యాక్ లో కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ ఇచ్చింది. డిజైనర్ బ్లౌజ్ ఉంది మేడం ఇది మొత్తం. ఓకే, స్టిచ్చింగ్ క్వాలిటీ అవన్నీ ఏ క్లాస్ ఉంటుంది. ఓకే అండి, ఈ కలెక్షన్ మనకి ఎలా పడుతుంది? ఇది కూడా సేమ్ మేడం, అన్నిట్లో టోటల్ లో 600 నుంచి అప్ టు 2000 వరకు ఉంటుంది. ఓకే అండి, ఈ కలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది చూడండి మేడం, మొత్తం జర్దోజీ వర్క్ లో హై నెక్ బ్లౌజ్ ఉంది. దీంట్లో మొత్తం జర్దోజీ వర్క్ ఉంది. ఓకే, జర్దోజీ, చమ్కీ, సీక్వెన్స్ అన్ని యాంటిక్ కలర్ లో ఉన్నాయి. చూడండి మేడం, బ్లాక్ పైన యాంటిక్ వచ్చేస్తే హెవీ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో హ్యాండ్స్ కూడా మనకి నెట్ హ్యాండ్స్ ఉన్నది. ఇది కూడా ఫుల్ స్లీవ్స్. కావాలంటే 3/4 కూడా చేసుకోవచ్చు, కావాలంటే హాఫ్ కూడా చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువ సారీస్ కి మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, ఇది మనకి ఫ్రంట్, ఇది బ్యాక్ మీకు ఫ్రంట్ వచ్చేసి. ఓకే, ఫ్రంట్ లో కూడా మీకు సేమ్ కలర్ పైపింగ్, గోల్డెన్ కలర్ పైపింగ్, డిఫరెంట్ బటన్స్ లాగా ఇచ్చినారు. ఏంటంటే ఇప్పుడు సారీ పళ్ళు వేసుకుంటే బ్లౌజ్ వర్క్ అనేది కనిపించదు కాబట్టి ఇప్పుడు పళ్ళులో బ్యాక్ మంచిగా ఉంటుంది. అవును, సో నిజంగా మీరు చెప్పినట్టు బ్యాక్ వర్క్ ఏంటంటే ఎక్కువ చాలా మందికి చూడడానికి విజిబుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో డిఫరెంట్ గా ఉంటుంది.
అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఏంటంటే పళ్ళుతో కవర్ అయిపోతుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. ఓకే అండి, ఇప్పుడు వెల్వెట్ కాబట్టి మనకి ఇది కూడా అదే రేంజ్ పడుతుందా లేదంటే డిఫరెన్స్ ఉంటుందా? ఇది చూడండి మనం 1000 నుంచి 1500 1600 ఆ రేంజ్ లో ఉంటుంది. వర్క్ ఉంది కదా కొంచెం 2000 వరకు కూడా వెళ్తుంది. ఓకే, వర్క్ ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ఇంకా కలర్స్ దొరుకుతాయి. దీంట్లో కలర్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ డిజైన్ ఉంటుంది, ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, కలర్స్ ఉంటుంది. మీకు గ్రీన్ రెడ్ అట్లా కలర్స్ సారీస్ ని బట్టి మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది చూడండి మేడం మీకు మల్టీ కలర్ ఏదైనా సారీ పైన మ్యాచ్ అవుతుంది. ఇంతకు ముందు యాంటిక్ గా చూసినాం కదా, ఇది టోటల్ డిఫరెంట్ గా ఇది డార్క్ మల్టీ కలర్. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో మనకి బ్లూ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, గోల్డెన్ ఉంది, పింక్ ఉంది. సో ఇన్ని కలర్స్ ఉండేటప్పటికి ఏ సారీకైనా సరే మ్యాచ్ అవుతుంది. ఈ కలర్స్ అనేవి జనరల్ గా అన్ని సారీస్ లో ఉంటాయి, కామన్ కలర్స్ కదా, బేసిక్ కలర్స్. ఇది కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇలాంటి దాంట్లో లైట్ షేడ్స్ కావాలంటే లైట్ షేడ్ లో కూడా బ్లౌజ్ ఉంది. అది చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇది లైట్ షేడ్ ఉంది, సేమ్ అలాంటి దాంట్లోనే అది డార్క్ కలర్ కాంబినేషన్ తో ఉంది, ఇది లైట్ కలర్ కాంబినేషన్ తో ఉంది. అవును, ఇలాంటి బ్లౌజ్ ఒక 2-3 పెట్టుకుంటే ఎన్ని సారీస్ అయినా సరే మ్యాచ్ అయిపోతాయి. ఓకే, అండ్ ఆల్సో మనకి బ్యాక్ డిజైన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ ఎందుకంటే కొంచెం అందరికి కొంచెం అంత నీట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి. అండ్ ఆల్సో త్వరగా ఫంక్షన్ కి రెడీ అయిపోవాలి, సారీ ఉంది బ్లౌజ్ లేదు అని చాలా మంది ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇవి ఇంకా ఈజీ, రండి షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోండి. సారీస్ కూడా ఇక్కడే మనకి దొరికేస్తాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. సారీస్ బ్లౌజ్ అన్ని ఇక్కడే తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీరు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే ఫంక్షన్ కి. ఓకే అండి, ఇవి మనకి ఎంత పడతాయి? ఇది మీకు 1200 రూపీస్ ఉంది మేడం బేసిక్. దీంట్లో తక్కువలో కూడా దొరుకుతాయి, కొంచెం ఎక్కువలో కూడా దొరుకుతాయి. మెటీరియల్ ని బట్టి ప్యూర్ బనారస్ లో తీసుకుంటే ఎక్కువ ఉంటుంది, సెమీలో తీసుకుంటే తక్కువ ఉంటుంది. క్లాత్ ని బట్టి ఏదైనా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి ఎక్కువ రోజులు ఉండాలి, కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే కొంచెం రీజనబుల్ గా పెట్టుకుంటేనే బెస్ట్ కదండి. అండ్ ఆల్సో సెమీ తీసుకొని మళ్ళీ కొంచెం షేడ్ అయినా మళ్ళీ సెమీ తీసుకుంటే కూడా డ్యూరబుల్ ఉంటుంది. మన దగ్గర డ్యూరబుల్ మెటీరియల్స్ ఉంటాయి మేడం, అట్లా ఏం లేదు. ప్యూర్ తీసుకుంటేనే డ్యూరబుల్ ఉంటుంది. జనరల్ గా సెమీ తీసుకుంటే కూడా డ్యూరబుల్ ఉంటుంది. వాష్ ని బట్టి ఉంటుంది. ఓకే, మన యూజ్ ని బట్టి ఉంటుంది ఏదైనా సరే కదా. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది చూడండి మేడం, ఇది మొత్తం విలన్ వర్క్ లో మిర్రర్ వర్క్ ఉంది. విలన్ అండ్ మిర్రర్ వర్క్ లో 2-3 కలర్స్ లో ఉంది. గోల్డెన్, క్రీమ్, పింక్ కలర్ లో వచ్చేసి ఫుల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్. ఓకే, మిర్రర్ వర్క్ అనేవి అంటే ప్లెయిన్ సారీస్ కి ఎక్కువగా ఇవి మిర్రర్ వర్క్ సారీస్ బార్డర్ ఉంటాయి కదా, దానికి చాలా మ్యాచ్ అవుతుంది. అవును, అండ్ ఆల్సో ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ మిర్రర్స్ అనేవి ఇప్పుడు బాగా నడుస్తున్న ఫ్యాషన్. ఇది ప్లాస్టిక్ మిర్రర్స్ మేడం, ఒరిజినల్ గాజు మిర్రర్స్ కావు. గాజు అంటే వెయిట్ అయిపోతుంది, ఇది లైట్ వెయిట్ మిర్రర్స్ ఉంది. లుక్ మొత్తం ప్లాస్టిక్ ఉంది, లుక్ మొత్తం మిర్రర్ లాగా ఉంది. ఇది చూడండి, ఇది ఫ్రంట్ ఉంది, ఇది మీకు వచ్చేసి బ్యాక్ లో కూడా ప్యాటర్న్ ఉంది. మీకు డిఫరెంట్ నెక్ ఉంది, పైపింగ్ వచ్చేసి మొత్తం పింక్ పైపింగ్, గోల్డెన్ పైపింగ్ వచ్చేసి ఇది చూడండి. అండ్ ఆల్సో మధ్యలో చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ ఆల్సో కింద కూడా మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. అండ్ ఆల్సో వెనక చిన్న సింపుల్ గా ఇచ్చారు, సేమ్ దాంట్లో స్మాల్ బార్డర్. ఓకే, అండ్ దీంట్లో కూడా మనకి 3-4 కలర్స్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ సారీస్ కి కొంచెం మిర్రర్ వర్క్ ఉన్న జనరల్ గా క్రీమ్ సారీ, పింక్ సారీ దానికి చాలా మంచిగా ఉంటుంది, హెవీ లుక్ వస్తుంది. ప్లేన్ వేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో నైట్ టైం వేసుకున్నప్పుడు ఇంకా దీని లుక్ అనేది బయటపడుతుంది, రిఫ్లెక్ట్ చేస్తారు కదా మిర్రర్స్. అండ్ ఇది ఇలాంటివి మనకి ఎంత పడతాయండి? ఇలాంటివి కూడా మీకు 1000 నుంచి 2000 వరకు. వర్క్ అనే డిజైన్ ని బట్టి. ఇది మొత్తం హెవీ వర్క్ ఉంది, దీంట్లో మీకు కొంచెం తక్కువ మిర్రర్ వర్క్ లో దొరుకుతుంది, హై నెక్ ప్యాటర్న్ లో దొరుకుతుంది, అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో వర్క్ ని బట్టి మనకి రేట్స్ అనేవి ఉంటాయి. ఓకే అండి, ఇవాళ సఖీ ఫ్యాషన్ లో మా సకులకు చాలా మంచి కలెక్షన్స్, రెడీ టు వేర్ కలెక్షన్స్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం భూమిని నేల తల్లిగా కొలుస్తాం. నిజానికి మనందరినీ చల్లగా చూసే తల్లి ఈ భూమే. మనల్నే కాదండి, సమస్త జీవజాతిని తన కడుపులో పెట్టుకుని కాపాడే గొప్ప మనసు భూమాతకుంది. ఇందాక నేను చెప్పిన కథలో కొడుకు తల్లిని ఏమాత్రం పట్టించుకోకపోయినా ఆమె మాత్రం ప్రేమిస్తూనే ఉంటుంది, తన గుండె అడిగినా ఇస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏ తల్లైనా బిడ్డల కోసం ఎంత బాధైనా భరిస్తుంది, ఎన్ని కష్టాలైనా పడుతుంది. అలా అని బిడ్డల తల్లిని కష్టపెట్టకూడదు. కానీ చాలా మంది పిల్లలు తల్లిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అచ్చం అలాగే నేడు భూమిని మనుషులు బాధ పెడుతున్నారు. గుండెల్లో గుణపాలు పెట్టి పొడుస్తున్నారు, టన్నుల కొద్దీ గనులు తవ్వేస్తున్నారు, అడవులను నరికేస్తున్నారు. అయినా కన్న తల్లిలా భూమాత కూడా భరిస్తుంది. సరే, ముందైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సరళ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సరళ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ సాయినగర్ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను స్టాఫ్ నర్స్ అండి. ఓకే, ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొత్తిమీర ఎగ్ మసాలా. కొత్తిమీర ఎగ్ మసాలా. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. చెప్పండి. పచ్చిమిర్చి, బాయిల్డ్ ఎగ్స్, ఆయిల్, ఆనియన్స్, పోపు దినుసులు, కొత్తిమీర, పసుపు, అల్లం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు. ఓకే అండి, సరళ గారు కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ కూడా తెచ్చేశారు. అవునండి. కాబట్టి ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టండి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, బాండి వేడెక్కిన తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాలి కదా మనకు. అవునండి. ఈ లోపు మీ హాబీస్ ఏంటో చెప్పండి. హాబీస్ అంటే వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే, వాచింగ్ టీవీ చూస్తుంటారా సఖి? మరి ఫ్రీ టైం చూస్తానండి. అంటే మీరు బిజీ కదా, అలాగో వర్కింగ్ టైమింగ్స్ ని బట్టి చూస్తాను. ఓకే, చేస్తారా ఏదైనా వెరైటీ వంటకాలు? ట్రై చేస్తాండి. మీరు స్పెషల్ గా ఏ వంటకాలు చేస్తారు ఎక్కువగా? ఎక్కువ స్నాక్స్ ఐటమ్ చేస్తాండి పిల్లల కోసం. స్నాక్స్ చేస్తారా బాగా? ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా. స్పూన్ ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, సో పోపు దినుసులు వేసాం కదా. పోపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. శనగపప్పు. సో వేగిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే, ఇదిగోండి కరివేపాకు. ఓకే, వెంటనే కరివేపాకు. ఓకే, ఉల్లిపాయ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ స్పూన్ అక్కడ పెట్టండి. సో మీరు స్పెషల్గా ఏ వంటలు చేస్తుంటారు ఎక్కువగా? అంటే మీ స్పెషల్ వంటకం? దోశ అండి. దోశలో వెరైటీస్ చేస్తారా బాగా? అవునండి. కొంచెం ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం కదా, అది కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? పసుపు వేసుకోవాలండి. పసుపు. సిమ్లో పెట్టినా? అవును. ఓకే, ఉల్లిపాయ కరివేపాకు పసుపు వేసుకున్నాం, వేగిపోయాయి చక్కగా. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, తెచ్చేసారు కదా మీరు? తెచ్చేసానండి. కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి మూడు కలిపి, అంటే ఏది ఫ్రై చేయలేదు, పచ్చిగా అలాగే. పచ్చిగా అలానే. ఇప్పుడు ఈ పేస్ట్ ఏం చేస్తారు? ఈ పేస్ట్ ఆయిల్ వేస్తుంది. ఓకే, సో పసుపు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చి వాసన పోవాలండి, కొంచెం ఫ్రై కావాలి పేస్ట్. ఓకే, మనం ముందు ఫ్రై చేయకుండా పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ లో మనకు ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు. టైం పడుతుందా మనకు? ఒక 2 minutes అండి. ఒక 2 minutes అలా కలుపుతూ ఉండాలా? ఓకే, ఎవరైతే వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలండి ఇప్పుడు? కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, అంటే మొత్తం ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలండి. ఓకే, రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ కి. ఓకే, ఇదిగో. సో మసాలా అంతా మనకు ఎగ్స్ కి పట్టడానికి కదా. ఓకే, ఎగ్స్ కి బాగా మసాలా పట్టేలాగా మనం కాస్త మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ధనియా పొడి. ధనియాల పొడి. ధనియాల పొడి వేసాక ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే,
ఓకే సరళ గారు, సరిపోతుందా ఇప్పుడు? సరిపోతుంది. ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఎందుకంటే కొత్తిమీర డిష్ మనకి ఇది కాబట్టి దాని ఫ్లేవర్ పోకుండా మళ్ళీ కొత్తిమీర వేస్తున్నారు. అంతేగారు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. షూర్. ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఇదిగోండి స్పూన్. అంతేగారు కొత్తిమీర ఎగ్ మసాలా రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా దర్శకులు, సరళ గారు తయారు చేసిన కొత్తిమీర ఎగ్ మసాలా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కొత్తిమీర ఎగ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, కొత్తిమీర, అల్లం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియా పొడి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఆయిల్, కరివేపాకు. కొత్తిమీర ఎగ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, ఉడికించిన ఎగ్స్ కూడా వేసి మసాలా ఎగ్స్ కి పట్టే వరకు ఫ్రై చేసి చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ కొత్తిమీర ఎగ్ మసాలా రెడీ. కొత్తిమీర ఎగ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మీరు చెప్పినట్టు మీరు చాలా మసాలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేశారు కదా ఎగ్ ని. ఎగ్ చాలా మసాలాతో స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్. చూసారు కదా సకలు, సరళ గారు తయారు చేసిన కొత్తిమీర ఎగ్ మసాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలోని జీవజాతి మనుగడకు మూలధారం భూమి. అలాంటి భూమిని అభివృద్ధి పేరిట మానవాళి వినాశనం చేస్తుంది. ఒకప్పుడు భూమంతా దట్టమైన అరణ్యాలు ఉండేవి. నేడు 21% తగ్గిపోయాయి. అంటే భూమిపై 5 వంతుల అరణ్యాల్లో 4 వంతులు నాశనం అయిపోయాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1,20,00,000 హెక్టార్ల మేరకు అటవీ విధ్వంసం జరుగుతుంది. అటవీ విధ్వంసంతో ఏటా 100కు పైగా అరుదైన జీవజాతులు అంతరించిపోతున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా జీవ సమతుల్యత దెబ్బతింటుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. దీశాలి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మన దీశాలి కార్యక్రమంలో నేర్చుకుంటూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు కూడా కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించడానికి మనతో మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ లక్ష్మి గారు ఉన్నారు. మరి ఈ రోజు ఆవిడ నేర్పించే టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే ప్రశాంత్. బాగున్నారా? బాగున్నాను. సో లక్ష్మి గారు, సగులకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మాకు నేర్పిస్తున్నారు. మంచి స్పందన కూడా ఉంది ఆడియన్స్ నుంచి. చాలా ఈజీగా ఉన్నాయి, సింపుల్ గా ఉన్నాయి. ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాకు పెరుగుతుంది. చాలా ధైర్యంగా ఉంటున్నాం బయటకు వెళ్ళినప్పుడు అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇంత సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్ మాకు ఎప్పటికీ నేర్పిస్తున్నారు. సో ఇక ఈ రోజు మరి వెయిట్ చేస్తున్నాం సగులందరూ ఎలాంటి టెక్నిక్స్ నేర్పిస్తారు అనేసి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు రోజుల్లో ఎలా జరుగుతుందంటే ఆడపిల్లల మీద అసలు వెపన్స్ తో వెళ్ళి కత్తులతో గొడ్డలతో దాడి చేయటం, చంపేయడం,
ఎందుకంటే అంత క్రూరంగా తయారైపోయి ఇరిటేట్ అయిపోయి మనుషులు కూడా ఓర్పు ఓపిక కొంచెమన్నా లేదు. ఎందుకంటే ప్రశాంత్ మనం ఆలోచిద్దాం, ఒకటి మనకున్నది ఒకటే ఒక లైఫ్, ఆ లైఫ్ లోనే మనం అన్ని చేయాలి. అవునా, కొత్త ఇంకో లైఫ్ అయితే లేదు. అలాంటి లైఫ్ ని ఎంతో అసలు ఆలోచించకుండా కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా దారుణంగా చంపేయటం, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, రకరకాలుగా ఏ విధంగా అయితేనే లైఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం కొంచెం అలాంటి సిచ్యువేషన్ రాకుండానే వీళ్ళని కొంచెం అవేర్నెస్ చేద్దామని నేను ఆల్రెడీ మన గవర్నమెంట్స్ ద్వారానే చాలా ఆర్గనైజేషన్ లో మన ఉమెన్స్ ఉన్నారు మేడం గారు, కమిషనర్ గారు స్వాతి లక్రా మేడం ఉన్నారు, ఆ మేడం ద్వారా ప్లస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ లో గవర్నమెంట్ కాలేజ్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఈ ఉమెన్ సేఫ్టీ గురించి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని వాళ్ళకి అవగాహన సదస్సులు చెప్పి చాలా పెట్టారు. నేను ఆల్రెడీ దానిలో పార్టిసిపేట్ చేసి మన షీ టీమ్ ద్వారా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా వరకు కొన్ని వేల మంది వరకు ఇచ్చాను ఇప్పటి వరకు కూడా. దగ్గర 7-8,000 మెంబర్స్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఐటీ పీపుల్స్ కానీ ఉమెన్ ఎంప్లాయీస్ కి. ఆల్రెడీ జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. కానీ ఎంకరేజ్మెంట్ బాగుంది, చాలా గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి నేర్పిస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కత్తులతో గొడ్డలతో జరిగినప్పుడు ఇంకా మనం తప్పించుకోవాలి. ఎందుకంటే కొంచెం ఒక్క కన్ను రెప్ప పాటలో మిస్ అయినా కూడా తక్కువ మెడకట్ అయిపోతుంది. ఇంకా నువ్వు తర్వాత ఏమి చేసినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏం చేసినా మనకి ఏం ఉపయోగం ఉండదు, ప్రాణం అయితే తిరిగి రాదు. అసలు వాటిని వెపన్ చూడగానే భయపడిపోతాం. అప్పుడు మనము చాలా జాగ్రత్తగా కేర్ గా ఉండాలి. ఫస్ట్ విషయం ఆలోచించి, అది గొడ్డలు ఉంది వాళ్ళ చేతిలో, కత్తి ఉంది వాళ్ళు చూపిస్తున్నారు, ఆ 2 వెపన్లతో వచ్చారు అంటేనే మనం చంపడానికే వచ్చారని అర్థం ఫస్ట్. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా భయపడిపోకుండా, ఫంక్ అయిపోకుండా కొంచెం ఆలోచించి తెలివిగా జాగ్రత్తగా అది బ్లాక్స్ ఫస్ట్ మన మీద వెపన్ పడకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం గొడ్డలు కానీ కత్తి కానీ మెడ మీద కొడుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? కానీ కొడుతున్నారని భయపడిపోయి వంగిపోయామంటే ఆటోమేటిక్ గా నెక్ కట్ అయిపోతుంది. జస్ట్ హ్యాండ్ అడ్డం పెట్టామనుకోండి ఏమవుతుంది, కనీసం మీ చేయి కట్ అయినా కూడా నెక్ కట్ అవ్వదు, కనీసం ప్రాణం పోకుండా ఉంటది కదా. చేయి కట్ అయినా కూడా తర్వాత చూసుకోవచ్చు. అలా చిన్న చిన్న టెక్నిక్స్ కొంచెం పాటించి మనం ఈజీగా తప్పించుకోవచ్చు అనేది నాకు అభిప్రాయం. 100% కాకపోయినా కనీసం 75-80% వరకు మనం సేవ్ అవ్వచ్చు. టెక్నిక్ కూడా చాలా టఫ్ గా ఉంటుందా, ఈజీగా నేర్చుకోవచ్చు? టెక్నిక్ ఈజీగానే ఉంటుంది. హెడ్ మీద ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ నెక్ మీద కొట్టడానికి వచ్చాడు, నెక్ మీద వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి చెప్పాను కదా, కొంచెం బ్లాక్ హ్యాండ్ అని ఉపయోగించాలి అని, ఆ చేయితో బ్లాక్ చేయటం. అతను చంపడానికి వచ్చాడు కాబట్టి వదలడు, మళ్ళీ హెడ్ మీదకి వస్తాడు. తల మీద ఎక్కువగా జనరల్ గా గొడ్డలు అంటే తల మీద అటాక్ చేస్తారు. అలాంటప్పుడు మనం జస్ట్ సింపుల్ ఎక్స్ బ్లాక్, ఈజీ బ్లాక్ తో మనం తప్పించుకొని అతన్ని మనం కొంచెం స్టామినా ఉపయోగించి మనం కిక్ కొట్టడం, అలాగే మనం అతని గొడ్డలి మన చేతిలోకి తీసుకోవడం మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అతను కొడుతున్నాడు, బ్లాక్ చేసి తప్పించుకుంటున్నాం, ఆ గొడ్డలి మనం రిలీవ్ చేసుకుంటున్నాం. మనం రిలీజ్ చేసి మన హ్యాండ్ లో కొంచెంసరికి ఆటోమేటిక్ గా అతను భయపడతాడు. సో గొడ్డలతో ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు, గొడ్డలు కానీ నైఫ్ కానీ ఇలాంటి కొంచెం డేంజరస్ వెపన్స్ తో ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనల్ని మనం భయపడకుండా ఎలా కాపాడుకోవచ్చు అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం. మరి ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలండి. చూపిస్తారా? బసవరాజు రమ్మా. చూడు ప్రశాంతి, మనం ఇప్పుడు గొడ్డలు తీసుకొచ్చి మనం మెడ మీద కొడుతుంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఓకే, సింపుల్ గా బ్లాక్ చేసుకుందాం. జనరల్ గా ఇక్కడ కొట్టినప్పుడు ఏం చేస్తాము, సైడ్ కి ఇక్కడికి వచ్చినప్పుడు మెడ మీద కొడుతున్నాడు, మళ్ళీ కొట్టమా, ఇక్కడికి వచ్చింది వెంటనే అరచేయితో బ్లాక్ చేసుకోవాలి మనం. అదే ఈ చేయి కానీ మనం బ్లాక్ చేస్తామంటే బోన్స్ విరిగిపోతాయి, అందుకని అరచేయితో బ్లాక్ చేసాం. చేసి ఏం చేస్తాం, భయపడతాం కదా జనరల్ గొడ్డలని, కానీ హ్యాండ్ తో బ్లాక్ చేసి మనం రైట్ హ్యాండ్ తో ఫోర్స్ గా ముఖం మీద ఇలా పెట్టేసి చేయి ఫోర్స్ తీసుకొచ్చి నెట్టేస్తాం అనమాట. అట్లాగా అర్థమైందా? ఇట్లా ఫోర్స్ నెట్టేసాం, వెనక్కి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం, భయపడ్డాం కాబట్టి ఫస్ట్ భయపడతా ఆటోమేటిక్ బ్లాక్ చేసాము, ఫోర్స్ గా నెట్టేసాం. మళ్ళీ నేను హెడ్ మీద వదిలిపెట్టాడు కదా, మళ్ళీ హెడ్ మీద బ్లాక్. చూడు ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ మనం ఈ బ్లాక్ కాకుండా ఇక్కడ చేసాం అనుకో బ్లాక్, బోన్స్ విరిగిపోతాయి. ఈ బోన్స్ తో కాకుండా అరిచేయితో బ్లాక్ చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? ఎక్స్ బ్లాక్. ఈ బ్లాక్ చేసి ఇప్పుడు కొంచెం నేను చెప్పాను ఇందా కిక్ గురించి, ఈ కొంచెం రైట్ లెగ్ మనం బ్యాక్ నుంచి తీసుకొచ్చి అతని స్టమక్ లో ఫోర్స్ గా ఇలా అలా కిక్ కొట్టాం అనమాట. ఆ స్టమక్ లో కిక్ కొట్టినప్పుడు అతను ఆటోమేటిక్ ఫోర్స్ గా పడిపోతాడు. లేమా మళ్ళీరా ఈ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫోర్స్ గా స్టమక్ లో కిక్ కొట్టొచ్చు, లేదా గ్రాండ్స్ లో కొట్టొచ్చు గట్టిగా. అక్కడ కొంచెం గట్టిగా సెన్సిటివ్ ప్లేస్లు కాబట్టి ఒక స్ట్రోక్ కి ఆటోమేటిక్ పెయిన్ వచ్చేసి అతను గొడ్డలు వదిలేస్తాడు, వెళ్ళి పడిపోతాడు అనమాట. అప్పుడు అదే మన చేతిలో గొడ్డలు ఉంటుంది కాబట్టి అతను భయపడిపోతాడు మనం ఏమైనా చేస్తాము అని. సేమ్ మళ్ళీ ఇలానే ఇంకొకసారి కూడా ఈ లెగ్ లేపి కిక్కు కొట్టలేని వాళ్ళ గురించి, శారీస్ కట్టే వాళ్ళ గురించి సింపుల్ గా వాళ్ళని పడేయచ్చు మనం ఈజీగా. చూడండి కొంచెం లైట్ బ్లాక్, అగైన్ మళ్ళీ సేమ్ ఎక్స్ బ్లాక్, ఇలా బ్లాక్ చేస్తున్నాం. అది చేతులతోనే బ్లాక్ చేస్తున్నాం దీనికి, ఎందుకంటే ఈ బోన్స్ తో ఈ ఎక్స్ బ్లాక్ చేసామంటే చెప్పాను కదా విరిగిపోయే ఛాన్స్ ఉంది. మన హ్యాండ్స్ పోయినాక మనం ఏమీ చేయలేము, మన బాడీతోనే అటాక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్లాక్ చేసి పట్టుకొని వెంటనే
అతని నెక్ దగ్గరికి చేస్తాం అనమాట. ఎక్స్ బ్లాక్ చేసేసి ఇలా వెంటనే ఇక్కడ తీసుకొచ్చేస్తాం. ఓకే, వెంటనే ఫోల్డ్ అయిపోతుంది కదా అక్కడ. చేసిన తర్వాత ఈ షర్ట్ పట్టుకొని లెగ్ ని కొంచెం లెగ్ త్రో చేస్తున్నాం అట్లా. అప్పుడు భయానికి అతనికి పెయిన్ వచ్చింది కాబట్టి పడేస్తున్నాం, ఈజీగా పొట్టలు వదిలేసాడు మన మీద. మనం అటాక్ చేయబోతాం ఇప్పుడు, ఆటోమేటిక్ గా భయపడిపోతాడు అనమాట. రైట్ రైట్, సింపుల్ గా చూసా కదా ప్రశాంతి. ఇది ఎంత కొంచెం హార్డ్ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను చేశాను అంటే మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, మన దగ్గర ట్రైనింగ్ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చేశాను, చూసే వాళ్ళు కూడా వాళ్ళు ఈజీ అనిపిస్తుంది. ఒక్కసారి లైట్ నువ్వు చూడు, లాస్ట్ చేసిన మూమెంట్ ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు, అప్పుడు మన సకులకు కూడా ఈజీ అనిపిస్తుంది ఆ ప్రోగ్రాము. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ చిన్న టెక్నిక్ ఒక్కసారి చూద్దాం. దా ప్రశాంతి, సింపుల్ ప్రశాంతి. జాగ్రత్తగా అరచేతులతో బ్లాక్ చేసుకో. జాగ్రత్తమ్మా, కంట్రోల్, బ్లాక్. చూడు ఇప్పుడు ఇతని ఎల్బోస్ బెండ్ అయ్యేలాగా ఇట్ల నుంచి ముందుకు వచ్చేసి గొంతు దగ్గర బ్లాక్ చేసి అటు బెండ్ అవుతుంది. అది అట్లా ఉంటే బెండ్ అవుతుంది అనమాట. చూసావు కదా, ఈ ఎల్బోస్ తన గొంతుకే అదే బ్లాక్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు లెగ్ తో అతని లెగ్ ను త్రో చేయి, జస్ట్ అంతే అంతే అంతే. ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేసింది అది అంతే. ఆ స్టమక్ లో లెగ్ పెట్టి ఒక కిక్ ఇచ్చాం కాబట్టి అతను పెయిన్ వచ్చేస్తుంది. దాంతో కూడా మనం అటాక్ చేసుకోవచ్చు. మన చేతిలోకి ఎప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు డేర్గా ఉంటాం. మనం ఫస్ట్ భయపడిపోయాం, ఇప్పుడు డేర్గా ఉంటాం. మన చేతిలో నైఫ్ తీసుకోగలిగాం కాబట్టి. బాగా చేసావు నువ్వు. ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో లక్ష్మి గారు, గొడ్డలతో కానీ డేంజరస్ వెపన్స్ తో కానీ ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు ఆ వెపన్స్ ని మన చేతుల్లోకి తీసేసుకొని వాళ్ళని రివర్స్ లో ఎలా అటాక్ చేయొచ్చో ఈ రోజు టెక్నిక్స్ ద్వారా నేర్పించారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఇలాంటి టెక్నిక్స్ ని మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలు లక్ష్మి. థ్యాంక్ యూ ప్రశాంతి. మానవాళి తప్పిదం వల్ల వేడెక్కిపోతున్న భూమిని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు పిలుపునిస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరపాలని ప్రకటించింది. అందుకే ఈ రోజు అన్ని దేశాలు భూమి పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏమి చేయాలో ఒప్పందాలు, తీర్మానాలు చేస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నేలతల్లిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో పెరుగుతున్న జనాభా, పేదరికం, విధాన లోపాలు పర్యావరణ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తలా ఓ చేయి వేస్తే ప్రకృతి సమతుల్యత కాపాడవచ్చని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సుధీర గారు. మరి వారితో మాట్లాడి మనందరికి ఏం నేర్పించిపోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సుధీర గారు. నమస్తే అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఈరోజు మా సకలందరికి ఏం నేర్పించిపోతున్నారు? క్విల్లింగ్ వాల్ క్లాక్. విల్లింగ్ వాల్ క్లాక్. ఓకే, మరి వాటికి ఏమేం కావాలో చెప్తారా? గ్లూ, క్విల్లింగ్ స్ట్రిప్స్, సిజర్, స్కెచ్ పెన్, క్విల్లింగ్ నీడిల్, నెంబర్స్, కార్డ్బోర్డ్. కార్డ్బోర్డ్ తీసుకోవాలండి. మనకి వేస్ట్ గా ఉన్న కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని దాన్ని రౌండ్ గా కట్ చేసి దానిపైన మన ఇష్టం వచ్చిన కలర్ పేపర్ ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇలా రౌండ్ వచ్చాక ఈ నెంబర్స్ ని, సో మన వాల్ క్లాక్ కి కావాల్సిన నెంబర్స్ అన్ని రెడీ చేసుకొని కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఇదేంటండి, పేపరా? జస్ట్ వైట్ పేపర్. ఓకే, వైట్ పేపర్ ని ఇలా కట్ చేశారు. ఓకే, సో మనం ఏం చేయాలంటే చక్కగా వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్ మీద ముందే మనం నెంబర్స్ అంటే మనం ఫుల్ గా పెట్టాలంటే ఫుల్ గా, లేదంటే 12, 3, 6, 9 అలా. సో ఇది మనం స్టిక్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకోవాలి. సో అది కూడా కాకుండా ఈ యొక్క లైన్ లోనే రావాలి కదా, మళ్ళీ పైన డిజైన్ చేస్తాం. దానికోసం లోపల ఒక చిన్న రౌండ్ గీసుకుంటే సరిపోతుంది, ఈ సరౌండింగ్ లోనే ఉండాలి అని. ఓకే, ఇలా మిడిల్ లో జస్ట్ ఫ్లవర్ లాగా అటాచ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ వాల్ క్లాక్ మిషన్ కిందకి పెట్టేస్తాం అనమాట, ముళ్ళు అవి వస్తాయి. ఓకే, మనం ఇలా ఫస్ట్ అలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ చేసుకొని ఫ్లవర్స్ లీవ్స్ తో ఈ రౌండ్ అంతా కవర్ చేసుకోవాలి. ఓకే, దీన్ని హాఫ్ చేసుకోవాలి, 4 పార్ట్స్ చేసుకోవాలి వీటిని. ఓకే, ఒక 2 కలర్స్ మాత్రమే 4 పార్ట్స్ చేసుకుంటాము. బోర్డర్ వేసే కలర్ 2 పార్ట్స్ చేసుకుంటాం. సో నేను బోర్డర్ ఇప్పుడు రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మనం డిసైడ్ చేసుకోవాలి కాబట్టి ముందే బోర్డర్ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో అది మాత్రం ఒక 2 కట్ చేసుకుంటే సరిపోద్ది. మిగిలినవి మనం మిగిలిన 2 కలర్స్ 4 పార్ట్స్ కట్ చేసుకోవాలి. కానీ ఇది ఇలా పెడితే మరి పాడవడం అలా ఉండదండి? ఏముండదండి.
ఎందుకంటే మనం షోకేస్ లో మిర్రర్ లోపల ఉంటుంది కదా, అది కార్డ్బోర్డ్ అని కూడా ఎవరికి తెలియదు. ఓకే, సో అలా మనం మిర్రర్ లోపల ఉంటే చాలా రోజుల వరకు అసలు ఏం కాదు. అప్పుడు చక్క మనం గిఫ్ట్ చేయొచ్చు. అవును, ఇవి జస్ట్ కార్డ్బోర్డ్ తో అంటే మనకు కాస్ట్ లేకుండా అయిపోతుంది. ఓకే, అలా కాకుండా మనం డైరెక్ట్ గా షాప్ లో దొరికే వాల్ క్లాక్స్ తీసుకొని లోపల మనం డెకరేట్ చేసుకొని మిర్రర్ తీసేసి డెకరేట్ చేసుకొని మిర్రర్ తో క్లోజ్ చేసేసుకోవచ్చు మరలా. ఓకే, సో అలా కరెక్ట్ గా పట్టుకొని రౌండ్ చేసుకోవాలి. అవునండి, ఇలా రౌండ్ చేసుకునే దాన్ని జస్ట్ ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం లూజ్ చేసుకొని గ్లూ చేసుకుంటే. ఓకే, ముందు మనం చక్కగా టైట్ గా దాన్ని రోల్ చేసుకొని దాని తర్వాత కొంచెం లూజ్ చేయాలి. అంటే మనకి ఫ్లవర్ పెటల్స్ ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజ్ వరకు దీన్ని ఫస్ట్ ఇలా ఒక సైడ్ కి ఇలా ప్రెస్ చేసుకొని, నేను ఇప్పుడు లవ్ షేప్ ఉన్న పెటల్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక సైడ్ ప్రెస్ చేసుకొని ఇంకొక సైడ్ మిడిల్ కి ఇలా అనుకుంటే అవి షేప్ కి చేంజ్ అయిపోతాయి. సో మీరు అన్నట్టు ముందు మనం రెడ్ కలర్ మాత్రం ఎక్కువ ఉండాలి కాబట్టి బోర్డర్ ది హాఫ్ పేపర్ తీసుకుంటాము, క్విల్లింగ్ స్ట్రిప్. లోపల ఉండేవి హాఫ్ లో హాఫ్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలి అని ముందే అనుకొని. అవునండి, ఒక్కొక్క ఫ్లవర్ కి 5 ఉంటాయి. ఒక ఫ్లవర్ చేయాలి అంటే 5 పెటల్స్ చేసి కలిపేస్తే ఫ్లవర్ అయిపోతుంది. ఓకే, అలా 5 చేసుకోవాలి. సో ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే చక్కగా అన్ని చేసుకొని ఆ పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా ఒక హాఫే చేసుకుంటాం, హాఫే తీసుకుంటాం పేపర్స్. ఓకే, అంటే మనం ఇప్పుడు రెడ్ కలర్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు రెడ్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇలా 5 పెటల్స్ చేసుకున్న తర్వాత మిడిల్ లో హోల్ కనిపిస్తూ ఉంటుంది, గ్యాప్. ఆ గ్యాప్ కనిపించకుండా ఇలా చేసిన దాంతో దీన్ని ఇంకా లూజ్ చేయకూడదు, లూజ్ చేయకుండా స్టిక్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం లూజ్ చేసి దాన్ని మనకు కావాల్సినట్టుగా మౌల్డ్ చేసుకున్నాం. అలా స్టిక్ చేశాక 5 పెటల్స్ వచ్చాక ఇలా పెడతామండి పైన. సో మధ్యలో వచ్చే హోల్ కనిపించదు ఇలా పెట్టడం వల్ల మనకి. ఓకే ఓకే, ఇప్పుడు లీవ్స్ చూపిస్తాను. ఇంకా ఫ్లవర్స్ అన్ని అలానే 4 ఫ్లవర్స్ చేసేసుకుంటాము. ఓకే, లీవ్స్ కి ఒక గ్రీన్ కలర్ స్ట్రిప్ తీసుకొని సేమ్ ఏదైనా క్విల్లింగ్ అంటే ఫస్ట్ రౌండ్ చేశాక మన ఇష్టం వచ్చిన షేప్స్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, కానీ ప్రాసెస్ మాత్రం ఒక్కటే. ప్రాసెస్ మాత్రం ఫస్ట్ క్విల్ చేయాలి. దీన్ని ఎలా అంటే ఇలా 2 సైడ్స్ ఇలా ప్రెస్ చేసేసుకో. ఓకే ఓకే, ఇంకా వీటిని ఇలా మనకు కావాల్సిన షేప్ కి మౌల్డ్ చేసేసుకోవచ్చు. వీటిని ఇలా లీవ్స్ లాగా పెట్టేసుకుంటాము. ఓకే, అంటే ఒక ఫ్లవర్ కి ఇంకొక ఫ్లవర్ కి అలా ఎంటీగా ఉండకుండా మిడిల్ లో గ్యాప్ ఇలా లీవ్స్ లాగా కవర్ చేసేసుకుంటాము. ఓకే, లీవ్స్ కి ఇంకొంచెం కాడ లాగా అలా ఉంటాయి కదా, వాటి కోసం ఇట్లా ఏ గ్రీన్ అయినా, ఈ గ్రీన్ కాదు వేరే గ్రీన్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇలా స్టిక్ చేసి. ఓకే, దానికి ఎడ్జ్ లో గ్లూ రాసేసి స్టిక్ చేయడమే. జస్ట్ ఎడ్జ్ కి గ్లూ రాసేసి మనకు కావాల్సిన షేప్ కి టర్న్ చేసుకుంటాం. ఇలాంటి ఫ్లవర్స్ తో లీవ్స్ తో ఇట్లా డెకరేట్ చేసుకుంటే వాల్ క్లాక్ వచ్చేస్తుంది. కాక మిడిల్ లో ఏం చేస్తారంటే ఇంట్లో పాడైపోయిన వాల్ క్లాక్స్ అలా అన్ని మనం వేస్ట్ చేస్తాం కదా, వాటి మిషన్స్ అవి తీసుకొచ్చేసి బ్యాక్ కి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ నేను చేసినవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే, నేను ఆల్రెడీ చేసింది తీసుకొచ్చాను. ఇందులో నేను చెప్పాను కదా రౌండ్ అప్ చేసుకున్నవి డిఫరెంట్ మల్టీ కలర్స్ తోటి జస్ట్ రౌండ్ అలానే స్టిక్ చేస్తాము. ఇవి లీవ్స్, ఇవి డిఫరెంట్ వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్, ఆ ఫ్లవర్ కాదు. సో ఇలా మనం డిజైన్ లో ఎలా అంటే అలా ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇలా పాడైపోయిన వాల్ క్లాక్ బ్యాటరీ తీసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అండి మనం. ఓకే, ఇలా స్టిక్ చేసుకుంటే ఇది తిరుగుతుంది. ఓకే, తిరుగుతుందండి. అంటే మనకి చక్కగా వాల్ క్లాక్ ఉంటుంది, డిజైనర్ తో ఉంటుంది, డిజైన్ గా ఉంటుంది కదా. సో చక్కగా ఎవరికైనా మనం గిఫ్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో చక్కగా ఒక అందమైన వాల్ క్లాక్ ని ఎలా తయారు చేసుకోవచ్చు అని ఈరోజు మా సకలందరికీ చేసి చూపించారండి. ధన్యవాదాలు. చూసారు కదండి, అందమైన వాల్ ఫ్లాగ్స్ ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మన సుధీర గారు చేసి చూపించారు కదా. మరి ఇదండి ఇవాళ మా చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ప్రతి మనిషి బాధ్యతగా భావించాలి.
ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేసినప్పుడే నేల తల్లిని రక్షించుకోగలం. మనం వనరులను మితంగా వాడితే భూమి తల్లికి మేలు చేసినట్లే అవుతుంది. కలపను జాగ్రత్తగా వాడినప్పుడు అరణ్యాల విధ్వంసం వల్ల సంభవించే నష్టాన్ని నివారించవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థను వీలైనంత పరిమితిగా ఉపయోగించాలి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. నీటి వినియోగంలో పొదుపు అవసరం. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి. మొక్కలను పెంచాలి. తోటి వారిని పెంచేలా ప్రోత్సహించాలి. అప్పుడే మన భూమిని చల్లగా ఉంచగలం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.